కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎంఎస్కే ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బ్యానర్ పై పోలీస్ కంప్లైంట్ అనే సినిమా నిర్మించడం, అలాగే మంచి థియేటర్స్, మంచి ఏరియాస్తో కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్ర అద్భుతంగా రిలీజ్ అవ్వడం, వివాదాల నుంచి బయటికి వెళ్ళి థియేటర్లో అద్భుతమైనటువంటి స్పందనతో రిలీజ్ అయ్యి ఇవాళ సక్సెస్ ప్రెస్ మీట్ పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. నాకు గతంలో అంటే నేను 31 సంవత్సరాలు స్ట్రగుల్ ఇది. 94లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంటర్ అయ్యాను. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాడిని నేను. అండ్ ఈ 31 సంవత్సరాలు 2001లో నేను అఘోరా అనే సినిమాతోటి ఫిల్మ్ ఇండస్ట్రీకి డైరెక్టర్గా పరిచయం అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో స్ట్రగుల్స్, అంటే ఓడిపోలేదు, పారిపోలేదు, ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను. డైరెక్టర్గా, రైటర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, నటుడిగా, నిర్మాతగా అండ్ డిస్ట్రిబ్యూటర్గా ఎన్నో ఎన్నో పాత్రలు పోషించి ఎన్నో రకాలుగా నేను స్ట్రగుల్ అవుతూ గెలవాలి, నిలవాలి అనే దీంతో సంకల్పంతోటి ఉన్నాను. ఆ సంకల్పానికి ప్రేక్షక దేవుళ్ళు ఆదరించి ఆశీర్వదించి ఇచ్చిన చాలా పెద్ద గిఫ్ట్ పోలీస్ కంప్లైంట్ సక్సెస్. ఎందుకంటే అంతకుముందు సినిమాలు మామూలుగా రెగ్యులర్గా ఇంతకుముందు సినిమాలు సక్సెస్ అవ్వడం వేరు. ఓకే, సినిమా వచ్చింది, రిలీజ్ అయ్యింది, హిట్ అయిందో పోయిందో అనే తర్వాత, కానీ ఈ సినిమా మాత్రం చాలా అంటే పురిటి నొప్పులు పడ్డట్టుగా పడి బయటకు వచ్చింది. కాబట్టి ఆ బిడ్డను చూసుకున్నంత, బిడ్డని మొదటిసారి చూసినప్పుడు వచ్చేటువంటి ఆనందం ఏదైతుందో అంతకంటే ఎక్కువ ఆనందం ఈ సినిమా పోలీస్ కంప్లైంట్ నాకు కలిగించింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సక్సెస్ నాది ఒక్కటిదే కాదు, నిర్మాతలది, అలాగే ఎంతోమంది నటీనటులది. వరలక్ష్మి శరత్ కుమార్ గారు, నవీన్ చంద్ర గారు, కృష్ణసాయి గారు, రాగిణి గారు, శరత్ లోహితాశ్వ, రాజశ్రీ, రవిశంకర్ గారు, ఆదిత్య ఓం గారు, శ్రీనివాసరెడ్డి గారు, సప్తగిరి గారు, జమిని సురేష్ గారు, విజయభాస్కర్ గారు, సత్యన్న, ఇలాగ పేర్లు చెప్పుకుంటూ పోతే దాదాపు 52 మంది. వాళ్ళందరితో పాటు చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది ఈ సినిమా ద్వారా తనశ్రీ, అద్వైత అనే క్యారెక్టర్. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు ఫస్ట్ ఆ అమ్మాయి కోసం వెతికారు. నిన్నైతే ఒక థియేటర్లో అమ్మాయి ఎక్కడుంది అని చెప్పేసి అమ్మాయిని చూసి పిలిచి చాలామంది ఆశీర్వదించారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారి స్పెషల్ సాంగ్ ఒకటి చేసాం. కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానం అవడం చేత ఎప్పుడు అంటే ఒక రోజులో 10 సార్లు 100 సార్లు కృష్ణ గారి జపము, కృష్ణ గారి గురించి మాట్లాడుతూ ఉంటే నాకు కూడా కృష్ణ గారు అంటే చాలా అభిమానం. సో సూపర్ స్టార్ కృష్ణ గారి మీద ఏదైనా పాట చేయాలనుకున్నాం. ఆ పాట రాయడం, సంగీతం సమకూర్చడం చేసి, ఆ పాట కోసం కేవలం ఆ ఒక్క పాట మీద మేము 50 లక్షల దాకా ఖర్చు పెట్టాం. చాలామంది అన్నారు, అంటే కృష్ణ గారిని చూస్తారా అంటే కృష్ణ గారి గురించి ఆల్రెడీ మర్చిపోయారు, ఒక జనరేషన్ మారిపోయింది కదా అని అన్న రేంజ్లో ఎవరో మాట్లాడితే, లేదు, కృష్ణ గారికి ఉన్నటువంటి బలం, మాస్ ఇమేజ్ కంపల్సరీగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా అంటే కృష్ణ గారి అభిమానులు చాలా ఫెరోషియస్గా ఉంటారు. అంటే వాళ్ళ మనసు లోతుల్లో కృష్ణ గారిని ఇంకా మర్చిపోలేదు ఎవరు కూడా. కృష్ణ గారి ఎరాని కంటిన్యూ చేస్తూ మహేష్ బాబు గారు కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కృష్ణ గారిని, మహేష్ బాబు గారిని కలిపి మోసగాళ్లకు మోసగాడు అనే మకుటంతో ఈ సినిమాలో సాంగ్ చేశాను. ఆ సాంగ్ చాలా అద్భుతమైన రెస్పాన్స్. కృష్ణ గారి పాట ఉంది అని చెప్పేసి ఎవరో లేడీ అభిమానులు రావడం, థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, అసలు నేను 10 ఏళ్ళు అయిందండి సినిమా థియేటర్కి వెళ్ళి, కృష్ణ గారి పాట ఉంది అని అంటే కనీసం కృష్ణ గారిని మేము చూసుకోలేకపోయాం. కృష్ణ గారిని ఇప్పుడు తెర మీద చూసుకోలేం కాబట్టి సినిమాలో చూద్దామని చెప్పేసి వచ్చాం. కేవలం పాట కోసం వచ్చిన వాళ్ళం.
పోలీస్ కంప్లైంట్ కథ కోసం, పోలీస్ కంప్లైంట్ సినిమా కోసం బయటకు వచ్చి ఇప్పుడు చెప్తున్నాం, సినిమా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అని వాళ్ళు చెప్పడం, ఎందుకంటే పెద్ద సక్సెస్ అయితే నాకు లేదు. మహిళా ప్రేక్షకులు, అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు కర్ణాటకలో కానివ్వండి, కర్ణాటకలో కూడా మహేష్ బాబు గారి థియేటర్ ఏంబి ఇది ఉంది, ఆ దగ్గరలోనే మనకి అనుపమ అని మెయిన్ థియేటర్లో రిలీజ్ అయింది. అక్కడ ఇంత ప్రచారం కూడా జరగలేదు, కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అక్కడ కన్నడలో. అయినా కూడా అక్కడ కూడా జనాలు వచ్చి సినిమా చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. సో ఒక రకంగా కృష్ణ గారి అభిమానులు మాకు వెన్నంటి నడిపించారని అనిపిస్తోంది. ఆ రోజు నేను ప్రెస్ మీట్లో చెప్పాను మీ ముందే, కృష్ణ గారి ఆశీర్వాదం మాకు ఉంటుందని, అలాగే వాళ్ళందరి సపోర్టు. అండ్ ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ యాక్చువల్గా ఇప్పుడు సినిమాలు రిలీజ్ అవ్వడమే కష్టంగా ఉంది. సినిమాలు తీయడం కష్టం ఒక ఎత్తు అయితే, సినిమాలు రిలీజ్ చేయాలంటే ప్రొడ్యూసర్ చాలా కష్టపడి ఖర్చు పెట్టి చేయాల్సిన పరిస్థితుల్లోంచి ఈ సినిమా చూసి నచ్చి మెచ్చి రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఫ్రైడే పిక్చర్స్ రాఘవేందర్ రెడ్డి గారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారితో పాటు సత్యనారాయణ గారు, అలాగే రవి గారు సినిమా చూసి నిర్ణయించారు. అంటే మనం నిన్న చూసాం, ప్రేక్షకులంతా జూన్ 12వ తారీఖు నిర్ణయించారు, అంటే చూసి బాగుందని చెప్పారు. వాళ్ళు 15 రోజుల ముందు సినిమా చూసి చాలా బాగుంది, ఈ సినిమా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి సపోర్ట్ చేసిన ఫ్రైడే పిక్చర్స్ వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వైజాగ్ జనార్దన ఫిలిమ్స్, ఈస్ట్ వెస్ట్ రాఘవేంద్ర పిక్చర్స్, అలాగే ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ అన్నపూర్ణ పిక్చర్స్ విజయవాడ, గుంటూరు పద్మావతి ఫిలిమ్స్ సుబ్బారావు గారు, అలాగే సీడెడ్ సుబ్బారావు గారు, ఇలాగా అన్ని ఏరియాల నుంచి మాకు సపోర్ట్ చేసినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అండ్ మార్నింగ్ షో పడగానే నేను అంతకుముందు చేసిన సినిమాల్లోనే, నా సినిమాల్లోనే చెప్తాను, వేరే వాళ్ళ సినిమాల గురించి కాదు, నా సినిమాల్లోంచి ఎలా ఉంది సినిమా అంటే ఏముంది సార్ వర్కౌట్ అవ్వట్లేదు, జనం లేరు అన్న స్థాయి నుంచి నిన్న ప్రత్యేకంగా ఈస్ట్ వెస్ట్ నుంచి రాఘవేంద్ర పిక్చర్స్ అయినా ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, ప్రసాద్ గారు మాట్లాడుతున్నప్పుడు, సార్ మార్నింగ్ షో ఇలా ఉంది, మధ్యాహ్నం పెరిగింది, సాయంత్రం పెరుగుతుంది, డెఫినెట్గా పెరుగుతుంది, నిలబడుతుంది, ఇంకొక 5 థియేటర్లు పెంచుకుంటాం రేపటి నుంచి అని చెప్పేసి ఈ సినిమాని, పోలీస్ కంప్లైంట్ సినిమాని ఒక రోజులోనే థియేటర్స్ పెంచారు. ఇవాళ మళ్ళీ థియేటర్స్ పెరిగాయి. అలాగే వైజాగ్ ఏరియా చోడవరం లక్ష్మీ టాకీస్ ఇవాళ ఇప్పుడు వచ్చింది. సో థియేటర్స్ పెరుగుతున్నాయి అని అంటే సినిమా చాలా పెద్ద హిట్. అంటే రెవెన్యూ పరంగా ఇన్ని కోట్లు అన్ని కోట్లు అనేది చెప్పాల్సిన అవసరం లేదు. మా జనాల నుంచి, ప్రేక్షకుల నుంచి మాకు వచ్చినటువంటి స్పందన నిన్న రిలీజ్ అయిన సినిమాలో నెంబర్ 1 పొజిషన్లో ఉందండి మీది. చాలా మంచి సినిమా, చాలా మంచి కథ అని అందరి గురించి చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. ముఖ్యంగా మా టెక్నీషియన్స్ గురించి ఈ సినిమాలో చెప్పుకోవాలి. డిఓపి ఎస్ఎన్ హరీష్ గారి గురించి, ఆయనతో నేను 5 సినిమాలు చేశాను. ఆయన గురించి అద్భుతంగా రాయటం, అంటే ఫోటోగ్రఫీ చాలా బాగుంది, డార్క్ షేడ్స్ చాలా బాగా తీశారు, అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారని చెప్తే, అది చెప్పినా కూడా నేనే ఫోటోగ్రఫీ చేశానన్నంత ఆనందం పొందాను. ఎందుకంటే 5 సినిమాల నుంచి మేము కలిసి ట్రావెల్ చేస్తున్నాము. తనకి సక్సెస్ వస్తే నాకు వచ్చినట్టే, నాకు వచ్చిన తనకు వచ్చినట్టే. హరీష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ నేను ఒక 2 పాటలు చేశాను. ఆరోహణ సుధీంద్ర, తను కన్నడ మ్యూజిక్ డైరెక్టరు, తను ఒక 2 పాటలు చేశారు. తర్వాత సుధాకర్ మారియో అని ఇంకో మ్యూజిక్ డైరెక్టర్, తను చేశారు. మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా రాశారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయని. అండ్ ఫైట్స్ డ్రాగన్ ప్రకాష్, రవి, వాళ్ళిద్దరి సపోర్ట్, వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ ఫైట్స్, అంటే యాక్షన్ బాగుంది, యాక్షన్ థ్రిల్లర్ అన్నప్పుడు వాళ్ళ సపోర్ట్ కూడా మనకు కావాలి కాబట్టి వాళ్ళు చాలా బాగా చేశారు. వాళ్ళ వల్ల కూడా నాకు పేరు వచ్చింది. అండ్ ఎడిటింగ్, ఈ మధ్య కాలంలో సినిమా చూసి బయటకు వస్తే మా నైజాం డిస్ట్రిబ్యూటర్ గారు రాఘవేంద్ర రెడ్డి గారు అంటూ ఇందాక మాట్లాడుతూ చెప్పారనమాట, సినిమా థియేటర్ నుంచి బయటికి రాగానే ఈ మధ్యకాలంలో ఎలా ఉంది సినిమా అని చెప్పేసి అని అడిగితే జెండు బాంబు తెచ్చుకోలేదు, ఆ రేంజ్లో ఉంది అనే వాళ్ళు కాస్త ఒక్కరు కూడా నెగిటివ్ కామెంట్ చేయలేదు సార్. నెగిటివ్ కామెంటే లేదు పోలీస్ కంప్లైంట్ గురించి. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది సినిమా అంటాం. మాకు ఆ మాట చాలా అతి పెద్ద విజయం అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. ప్రేక్షకులకి ఈ రకంగా నేను కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను. అలాగే మా ఎడిటర్ అణుగోజు రేణుకా బాబు,
అలాగే మా పిఆర్ఓ యాక్చువల్గా ఇలాంటి సినిమా అంటే పోలీస్ కంప్లైంట్ లాంటి సినిమా ఇంతకుముందు చేయలేదు. అంటే తను చిన్న పిఆర్ఓ అనే ఉద్దేశం కాదు నేను చెప్పటం. అంటే ఇలాంటి ప్లాట్ఫామ్లోంచి బయటకు వచ్చి ఒడిదుడుకులు ఉన్న అన్ని రకాల ప్రెషర్లోంచి బయటకు వచ్చి తను ముందుండి నడిపించారు ఈ సినిమాకి. ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి అశోక్ గారు సహకరించారు. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు. దాంతోపాటు మీరంతా మీడియా అంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళే. వాళ్ళు మొదలుపెట్టినటువంటి ఒక అంటే నిప్పురవ్వ రాసుకున్నట్టు వాళ్ళు ఒక నిప్పురవ్వ వెలిగించారు. అది ఎలా ఏ ముహూర్తంలో వాళ్ళ మాటల్లోంచి బయటకు వచ్చిందో వాళ్ళ వల్ల నేను ఇవాళ మొత్తం ఇంటర్నేషనల్ వైడ్గా సంజీవ్ మేగోటి అనేవాడు తెలిసాడు. సో అది వాళ్ళందరికీ కూడా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ పోలీస్ కంప్లైంట్ మిమ్మల్ని ఎవరిని కూడా పోలీస్ కంప్లైంట్ డెఫినెట్గా చూసి లోపలికి వచ్చినటువంటి ప్రేక్షకుడు చాలా ఆనందంతో బాగుంది మంచి సినిమా చూసామన్న తృప్తితోటి డెఫినెట్గా బయటికి వెళ్తారు. నిన్న ఒక్కరోజే నేను 4 షోల రిజల్టే కాబట్టి ఇవాళ ఇంకా పెరుగుతుంది. థియేటర్స్ పెరిగాయి, ఆడియన్స్ ఆదరణ పెరుగుతుంది. సో మీడియా ఈ సక్సెస్ కేవలం పబ్లిసిటీ కోసం చేసిన సక్సెస్ మీట్ కాదు, జనాదరణ ఉంది. జనాదరణ ఉన్నటువంటి ఈ సినిమా మీ ద్వారా ఇంకా ముందుకెళ్ళాలి. అండ్ అలాగే మా నిర్మాతలకి పేరు డబ్బులు 2 రావాలి. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ సినిమా ఫ్రైడే పిక్చర్స్ నుంచి. నెక్స్ట్ ఇంకా కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. మేజర్గా నాది తెలంగాణ క్రికెట్ లీగ్కి నేనే ఓనరు, TCL తెలంగాణ క్రికెట్ లీగ్. అండ్ గేమ్ జోన్స్ బిజినెస్ నుంచి వచ్చాం. వెరీ ప్యాషనేట్గా వచ్చాం దీంట్లోకి. ఇక్కడ వేరే ప్రొడక్షన్ కూడా చేసాం, ఆల్రెడీ దెబ్బలు తిన్నాం. తర్వాత మేజర్గా ఏంటంటే గ్యాప్, సినిమా తీయడానికి ఎంత కష్టపడతామో దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అది పెద్ద పద్మవ్యూహం అయిపోయింది. అందుకనే ప్యూర్ డిస్ట్రిబ్యూషన్లోకి దిగిపోయాం. ఇప్పటికి మాకు చాలా స్ట్రగుల్స్ ఉన్న సినిమాలు అంతా కష్టపడి ఏళ్ళకి తరబడి తీసి హార్డిస్లో పెట్టుకొని తిరుగుతున్నారు చాలామంది. జస్ట్ థియేటర్స్ దొరికితే చాలు ఎక్కడో చోట వేసుకుంటాం. ఓటీటీ వాళ్ళు కూడా థియేటర్లు రిలీజ్ చేసుకునే రమ్మంటున్నారు. థియేటర్లో రూపాయి రాదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఎలా స్క్రీన్స్ లాక్ చేయాలో తెలియదు. అలాంటి సిచ్యువేషన్ ఉందని మేము డిస్ట్రిబ్యూషన్ ప్యూర్గా చేస్తున్నాం. సో ఈ సినిమా చూశాను, లాస్ట్ 10 days బ్యాక్ చూశాను. ఈ కామెడీ అన్న సినిమాలు ఈ మధ్య వర్కౌట్ అవ్వట్లేదు. ఈ సినిమాలో కామెడీ బాగా వర్కౌట్ అయింది, చాలా బాగుంది. ఒక థియేటర్లో మంచి కామెడీ సినిమా చూడడం చాలా తక్కువ, ఇప్పుడు బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ చూసి సరే చేద్దాం ఈ సినిమా అని చెప్పేసామండి. సినిమాకి నైజాంలో మీరు లిస్ట్ చూసుకుంటే మంచి సినిమాలు సింగిల్ స్క్రీన్స్ కానీ మల్టీప్లెక్స్ కానీ అన్నింటిలో బ్యాలెన్స్డ్గా రిలీజ్ చేసాం. ఒక చిన్న సినిమాకి చిన్న సినిమా అనకూడదు, పెద్ద సినిమాలతో పోటీగా చేసాం. మీరు చూడవచ్చు లిస్టులు కూడా అన్నీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులు కూడా మంచిగా వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయండి సినిమాని. థ్యాంక్ యూ అండి. సంగోజ్ వచ్చిన పాత్రికేయ మిత్రులకి, ఇక్కడ ఆ సీనులైన మిగతా ఫ్రెండ్స్ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ సినిమా నేను నిన్న చూడడం జరిగింది, నిన్న మార్నింగ్ షోకి. సినిమా చాలా చక్కగా ఉంది. మిగతా ఆర్టిస్ట్ అందరం పక్కన పెడితే ఆ పాప కొత్త అమ్మాయ చాలా అద్భుతంగా చేసింది. ఫస్ట్ షాట్లో చూసిన తర్వాత అంత గొప్పగా ఉండేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగా చేసింది. ఇప్పుడు జెమినీ సురేష్ చేసేయంటే పెద్ద గొప్ప కాదు, డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్ కాబట్టి. డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్ సురేష్. అందుకని ఆ అమ్మాయి దగ్గర నుంచి ఎవరు ఏం ఎక్స్పెక్ట్ చేయరు, కానీ చాలా బాగా చేసింది. ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది. మీ సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ కన్నారావు. ఎందుకంటే నా పేరులో కృష్ణ గారు ఉండడం వల్ల నేను కృష్ణ గారు అభిమాని. నేను చిన్నప్పటి నుంచి నిన్న మార్నింగ్ షో సినిమా చూడడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా తీశారు డైరెక్టర్ గారు. అలాగే మా కృష్ణ సాయి గారు కూడా చాలా బాగా చేశారు. పాప కూడా చాలా బాగా చేసింది. అంటే నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఈ సినిమాలో మన వరలక్ష్మి శాస్త్రి ఎన్నో సినిమాలు యాక్ట్ చేశారు, ఎన్నో సినిమాలు చూసాం కూడా. కానీ మన సంజయ్ గారు, మేగోటి గారు, వరలక్ష్మి గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఫ్రేమ్లో అద్భుతంగా చిత్రీకరించారు. చాలా బాగా చిత్రీకరించి సినిమాని మంచి సక్సెస్ చేశారు. ఇది మా కృష్ణ గారు పాట ఉండడం వల్ల మా కృష్ణ గారి అభిమానులు కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. చాలా బ్రహ్మాండంగా ఉంది. సినిమా మంచి సక్సెస్ అయ్యి వసూలు సాధించాలని కోరుకుంటున్నాను. ముందుగా ఇక్కడ విచ్చేసిన టీం అందరికీ, హీరో గారికి, డైరెక్టర్ గారికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అభిమాన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానైన
కృష్ణ సాయి గారు నటించిన పోలీస్ కంప్లైంట్ సినిమా చూడడం జరిగింది. 31వ తేదీ సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా మోసగాళ్ళకు మోసగాడు పాట రిలీజ్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ జన్మకి కృష్ణ గారి అభిమానులు మాత్రమే చేయగలరు. ముఖ్యంగా అందరు అభిమానుల తరపున కృష్ణ సాయి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేక పాటతో పాటు తర్వాత బయట వచ్చే ఫైట్లో కూడా కృష్ణ గారి ఫొటోస్ పెట్టడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. ఓన్లీ సాంగ్స్ కూడా కాకుండా బయట ఫైట్స్లో కూడా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మంచి సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సినిమా చాలా బాగుంది, నేను కూడా చూడడం జరిగింది. సాంగ్స్, ఫైట్స్, కృష్ణ గారి పాట, దాంతోపాటు పాప మీద మదర్స్ మీద వచ్చే పాట కానీ, కేరళ ఫైట్స్ కానీ చాలా బాగా వచ్చింది సినిమా. మంచి సినిమా, ఆదరించండి. తప్పకుండా మంచి సినిమాలకు అందరూ ఆదరిస్తాం. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నోళ్ళు మరొకసారి కృష్ణ గారు గుర్తు చేసుకుంటూ సాంగ్స్ కొరకు, సినిమా కూడా సాంగ్స్ కొరకని కాదు, గురుగారు సాంగ్స్ అని కాదు, సాంగ్స్తో పాటు సినిమా బాగుంది. మన హీరో గారి అభిమాని హీరో అయ్యారు. ఆదరించండి, సహకరించండి. ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రెస్ మీట్ అన్నారు సార్, నేను పక్కాగా వచ్చాను. వచ్చి ఇప్పుడు దాకా వెయిట్ చేసి వెళ్ళి హోటల్కి వెళ్ళి భోజనం ముందు కూర్చొని భోజనం చేయటం స్టార్ట్ చేయబోతే ఫోన్ వచ్చింది గంటా శ్రీనివాస్ గారు. అది భోజనం ఆపేసి వచ్చా. ఎందుకు వచ్చాను అని అంటే, ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చెప్తున్నారు, కృష్ణ సాయి గారు వీళ్ళందరూ ఉన్నారు. ఉండి కృష్ణ గారు అల్లూరి సీతారామరాజులో పౌరుషం చూపించారు. అవసరమైనప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉండే ఇదిలో నాగాస్త్రం సినిమా షూటింగ్ జరుగుతుంది. మర్నాడు మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు విజయశాంతి గారి మీద ప్రయత్నంగా ఆయన హెక్టిక్గా షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకుంటే విజయశాంతి గారు చాలా అర్జెంట్ వర్క్ అండి, నేను రేపు మార్నింగు మద్రాసు వెళ్ళిపోవాలండి, నేను రేపు ఉండలేనండి అని చెప్తే ఆయన అంటే ఆయన ఒక హీరోగా, ఒక స్టార్ హీరోగా, ఒక పౌరుషం ఆ రేంజ్లు పక్కన పెడితే, ఒక డైరెక్టర్గా ఆయన ఉండి ఒక టెక్నీషియన్ ఫుల్ హెక్టిక్ ప్లాన్ చేసుకున్న వ్యక్తి ఆవిడ చెప్పంగానే సరే అమ్మా, ఓకే అమ్మా, ఒక పని చెయ్యి, నువ్వు ఒకసారి కూర్చో అమ్మా అని ఆ కూర్చునే షాటు, తర్వాత ఒకసారి కూర్చున్న దగ్గర నుంచి నుంచో అమ్మా అని చెప్పి ఆ నుంచునే షాటు, ఆ 2 షాట్లు తీసేసి ఓకే అమ్మా నువ్వు వెళ్ళిపోమ్మా, రేపు నేను వేరే షూట్ చేసుకుంటా అన్నారు. అంటే అప్పుడు ఆవిడ విజయశాంతి గారికి కన్ఫ్యూజ్ అయ్యి, ఏంటండి మీరు అంతా హెక్టిక్ ప్లానింగ్ అన్నారు, ఇప్పుడు జస్ట్ కూర్చోమన్నారు, తర్వాత మళ్ళీ నుంచోమన్నారు, సరే వెళ్ళిపోమ్మా అని అంటున్నారు, ఏంటండి అని అంటే, ఏం లేదమ్మా, నువ్వు నీ మీద చాలా ప్లాన్ చేశాను, ప్లాన్ చేసిన దాంట్లో నువ్వు అర్జెంట్ అంటున్నావు కాబట్టి నువ్వు కూర్చున్నప్పుడు పాము అయ్యావమ్మా, మళ్ళీ నుంచున్నప్పుడు మళ్ళీ పాము నుంచి నువ్వు మనిషి అయ్యావమ్మా, రేపు నీ వర్క్ అంతా పాముతో చేసుకుంటానమ్మా అన్నాడు. అంటే ఆ సమయస్ఫూర్తి, ఆ రేంజ్లో అవసరానికి తగ్గట్టుగా ఇచ్చేయటం అనేది అది చాలామందికి తెలియదు. అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే మోసగాడు ఏదో ఆవేశాలు ఇవే అనుకుంటారు, కానీ సమయస్ఫూర్తితో వ్యవహరించడం ఎట్టా అనే దగ్గర చూసుకుంటే మొన్న ఈ 3-4 రోజుల్లో ఎంత ఇష్యూ అయ్యింది, ఎంత గందరగోళం అయింది అనుకుంటే కృష్ణ సాయి గారు కానీ, మేగోడి సంజీవ్ గారు కానీ, గంటా శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ ఉంటే మొన్న వీళ్ళు కౌన్సిల్కి వచ్చి కంప్లైంట్ చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ గారు మాకు ప్రమోషన్కి రావాలి, ప్రమోషన్కి రావట్లేదు అని. 100% వాళ్ళ అగ్రిమెంట్లో ఆవిడ ప్రమోషన్కి రావాలి, వచ్చి ప్రమోషన్ చేయాలి, అది వెరీ క్లియర్ అయితే వరలక్ష్మి శరత్ కుమార్ గారు కూడా వచ్చారు. వచ్చి ఆవిడ షూటింగ్ టైంలో రిస్క్ ఫైట్స్లో కూడా బొటన వేలు ఇరిగినా కూడా ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోమన్నా కూడా ఆవిడ కాదు ఇలా షూటింగ్ అని చెప్పి, గతంలో ఎన్టీ రామారావు ఇట్టాగా ఒకసారి చెయ్యి ఇరిగిపోతే ఆ చెయ్యిని కూడా ఇలా కట్టుకుని ఆయన సర్దార్ పాపారాయుడు చాలా సినిమాలు చేశారు, ఎవరు ప్రొడ్యూసర్లు ఇబ్బంది అవుద్దని. అలా రేంజ్లో ఆవిడ షూటింగ్ పార్ట్ చేసినప్పుడు కోఆపరేట్ చేశారంట. అది 100% పక్కా కోఆపరేట్ చేశారు. సినిమా షూటింగ్ పార్ట్ వరకు పర్ఫెక్ట్గానే జరిగింది. ఒక ప్రమోషన్కి కూడా ఆవిడ వచ్చారు. సరే ఏదో వ్యక్తిగత కారణాల మూలంగా ఏదో కుదరలేదు. సరే ఆవిడ చెబితే యాక్చువల్గా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వీళ్ళ సైడ్ ఎలాంటి తప్పు చేయలేదు, ఏమీ జరగలేదు. కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్గా మేము రిక్వెస్ట్ చేసాం, మేగోడి సంజీవ్ గారు సరే ఆవిడ ఏదో ఫీల్ అవుతుంది, అందుకని మీరు ఒక క్షమాపణ చెప్పండి, చెబితే మీ ప్రమోషన్ది చేస్తుంది అని అంటే, ఆయన చాలా పెద్ద మనసుతో ఒక ప్రొడ్యూసరు, ఒక ఇండస్ట్రీ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ఆలోచించి ఆయన చెయ్యని తప్పుకి కూడా ఆయన క్షమాపణ కోరుతూ ఆయన వీడియో రిలీజ్ చేశారు. దాని నుంచి ఇమీడియట్ ఆవిడ కూడా వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఆవిడ ఒక బయట రేపు సినిమా రిలీజ్ అవుతుంది 12వ తారీఖు, మీరు అందరూ ఆదరించండి, ఈ టీం అంతా ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఆవిడ కూడా చేశారు.
ఇష్యూ దీని నుంచి ఒక స్మూత్గా అవ్వటానికి ఆయన మేగోడు సంజీవ్ గారు కానీ కృష్ణసాయి గారు కానీ వీళ్ళు చాలా పెద్ద మనసు, అంటే పెద్ద మనసు ఉంటుంది చాలా కష్టం అండి. చాలా అతి తక్కువ మందికి ఉంటుంది, కొన్ని లక్షల మందిలో కొద్ది మందికి ఉంటుంది. సో కృష్ణసాయి గారు అంటేనేమో మరి ఆ కృష్ణ గారి వారసుడిగా ఆయనకు ఉంటుందని అనుకుంటాం, ఇక దాని ప్రాబ్లమే లేదు. కానీ మా మేగోడు సంజీవ్ గారిలో ఇంత రేంజ్లో, అంటే చెయ్యని తప్పుకి కూడా ఒక పెద్దాళ్ళు చెప్తున్నారు, పెద్దాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ పెద్దాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ, అలాగే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ అవుతుంది, ప్రమోషన్ అవసరం, ఈ ఇష్యూని ఇలా చేసుకోవాలి అని చెప్పి ఒక పెద్ద మనసుతో అతను క్షమాపణ చెప్పిన విధానానికి భోజనం కాదు కదా ఏదుండా వదిలేసి రావాలనిపించి వచ్చా. సో నిన్న దాదాపు వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో 350 థియేటర్లు వేశారు, ఏ క్లాస్ నుంచి సి క్లాస్ వరకు. 350 థియేటర్లోనూ షోలు పడిన సినిమా ఇదేనండి. జనరల్గా ఇలా ఒక చిన్న సినిమా ఉందంటే 350 థియేటర్లు మేము డబ్బులు కడతాము, 350 థియేటర్లో 250 నుంచి 300 థియేటర్లు నో షో అండి, ఆడియన్స్ రాలేదని అనే రోజుల్లో 350 థియేటర్లో కలెక్షన్లు ఉండి మళ్ళీ మార్నింగ్ షోకి మ్యాట్నీకి కూడా కలెక్షన్లు ఇంప్రూవ్ అయ్యి నిన్న రిలీజ్ అయిన సినిమాల్లో పర్ఫెక్ట్గా ఇక్కడ 350, అక్కడ కర్ణాటకలో 90 అట్లా చూసుకుని పర్ఫెక్ట్గా ఆడింది. సో ఆడిన దానికి వీళ్ళ పెద్ద మనసే ఆ దేవుడు పైనుంచి కలెక్షన్ల వర్షం కురిపించాడు. సో డెఫినెట్గా ఇలాంటి మంచి మనుషులు పెట్టే ప్రెస్ మీట్కి కంపల్సరీ రావాలని నేను వచ్చాను. వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ అవ్వగానే మళ్ళీ వెళ్ళి నేను ఏదో ప్రశాంతంగా నా భోజనం నేను చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి. చాలా పెద్ద గొడవ, ఆ గొడవలోంచి చాలా స్మూత్గా డీల్ చేయాలి. ఎందుకంటే నాకు వరలక్ష్మి గారు ఏదో అన్నారనో లేకపోతే ఇంకోటిని కాకుండా రిలీజ్ అయ్యే ముందు రోజు లేదా రిలీజ్ అయ్యే రోజు 9 మాసాలు మోసి ఆ పురిటి నొప్పులు పడుతున్నటువంటి ఒక తల్లి గుర్తొచ్చింది. సో సినిమా బయటికి రావాలి, సినిమా బయటికి వచ్చిన తర్వాత ఆ బేబీని చూసుకొని ఆనందపడాలని ఒకే ఒక కారణం. అలాగే ప్రసన్న కుమార్ గారు లాంటి పెద్దల మాట వినాలి. ఎందుకంటే మనం ఇండస్ట్రీలో ఉన్నాం, వరలక్ష్మి గారి కన్నా 1,00,000 రెట్లు నాలెడ్జ్ ఉంది మాకు. అందుకు నేనే వెనక్కి తగ్గి చెప్పాను. అది కూడా దాది విచిత్రంగా ఏంటంటే ఆవిడ మీ క్షమాపణని యాక్సెప్ట్ చేశానని పెట్టడం ఒకటి నచ్చలేదు. పర్లేదు, అది ఆవిడ విజ్ఞతకే వదిలేసి నేను సైలెంట్గా ప్రమోషన్స్లో ఉన్నాను. పోలీస్ కంప్లైంట్ సూపర్ హిట్ అయిందని చెప్పేసి ఆవిడికి తెలిసేలాగా ప్రసన్న కుమార్ గారు కూడా చేశారు. నిన్న సాయంత్రానికే ఆవిడికి మ్యాటర్ చేరిపోయింది. ఏంటంటే సినిమాలు రిలీజ్ అయిన సినిమాల్లో మీ సినిమా అంటే పోలీస్ కంప్లైంట్ ఎంత మేము కష్టపడ్డా కూడా వరలక్ష్మి సినిమా ఒక మాట కూడా అన్నాను. ఏంటంటే వరలక్ష్మి గారు పోస్టర్ మీద వరలక్ష్మి గారిని చూసి మార్నింగ్ షో జనం వస్తారు, మధ్యాహ్నం తర్వాత మ్యాట్ని నుంచి వరలక్ష్మి గారిని చూసి కాదు వచ్చేది, సినిమా చూసి వస్తారు, సినిమా బాగుంటే వస్తారు అని చెప్పాను. నిజంగా అలాగే జరిగింది. వరలక్ష్మి గారు జస్ట్ జనాలు ఒక 10 మంది లోపలికి వెళ్ళడానికి మాత్రమే. నటులు ఎవరైనా సరే కథ బాగుండాలి, డైరెక్షన్ బాగుండాలి, మ్యూజిక్ బాగుండాలి, అన్నీ సమకూరితేనే ఆ సినిమా సక్సెస్, జనాలు ఆదరిస్తారు. సో నిజంగానే ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టు ఆ దేవుడు మా వెంట ఉండి మమ్మల్ని నడిపించి సక్సెస్ చేయించారు. అండ్ మీకు కూడా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే సామరస్యంగా అక్కడ అంటే గొడవ చేయడం పెద్ద విషయం కాదు, దాన్ని కంట్రోల్ చేసుకోవడం బెటర్ అని చెప్పేసి అనుకొని సినిమా గురించి సినిమా కోసమే మేము అన్నీ తగ్గి రిలీజ్ చేసాం. హ్యాపీగా ఉన్నాయి ఇవాళ. థ్యాంక్ యూ. యాక్చువల్గా నిన్న సక్సెస్ మీట్ ఉంటుందేమో నిన్న అటెండ్ అవుదామని నిన్న రాత్రి వరకు ఆవిడ వెయిట్ చేసి నిన్న రాత్రి బాంబే వెళ్ళారంట. నిన్న రాత్రి లోపల సక్సెస్ మీట్ పెట్టుంటే ఆ సక్సెస్ మీట్కి కూడా ఆవిడ వచ్చేవారు. ఇది ఇండస్ట్రీలో అందరం ఇండస్ట్రీ వాళ్ళంగా అందరం ఇంట్లో చిన్న చిన్న ఏమైనా జరిగితే అందరం అడ్జస్ట్ చేసుకునే ఇదిలో ఆ అడ్జస్ట్ చేసుకున్న ఇదే తప్పితే వేరే కాదు. ఇవాళ ఈ సక్సెస్లో ఈ సక్సెస్ అయిన సినిమా పలానా ప్రొడ్యూసర్ సినిమా సక్సెస్, పలానా డైరెక్టర్ సినిమా సక్సెస్, పలానా వరలక్ష్మి గారి సినిమా సక్సెస్ ఇలా అని చెప్పి ఫీల్ అవుతారు. సో దీనిని ఇండస్ట్రీ సక్సెస్గా ఫీల్ అవుదాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే నా మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చాలా సినిమాలు ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా పరిశ్రమ మళ్ళీ పుంజుకుంటుంది. చాలా సినిమాలు విజయవంతం అవుతున్నాయి, థియేటర్లు కళకళలాడుతున్నాయి. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కొన్ని సినిమాలు మాత్రమే మన పనితనాన్ని గుర్తించి మనకు పేరుని తెచ్చిపెడతాయి. అలా
ఒక 4-5 రివ్యూలో నా స్నేహితుడు విజయభాస్కర్ పంపించాడు. నా పేరు రాశారు, జమినీ సురేష్ విజయభాస్కర్ చాలా బాగా చేశారని. చాలా చాలా థ్యాంక్స్ అండి. రివ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకో చిన్న చిన్న విషయాలకి మనసు ఎక్కువ స్పందిస్తూ ఉంటుంది. చాలా చిన్నవాళ్ళం, కానీ మీరు మా పేరు రాశారన్నా, మీరు మమ్మల్ని అభినందించారన్నా, మీరు మా భుజం తట్టారన్నా చాలా చాలా సంతోషంగా ఉంటుంది. పోలీస్ కంప్లైంట్ సినిమా గురించి ఫస్ట్ టైటిల్ అనుకున్నాను, సారీ ఏంటి సార్ ఎలా పెట్టారు కంప్లైంట్ అని. ఎందుకంటే నా 45 ఇయర్స్ ఏజ్లో ఏ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏ కంప్లైంట్ పెట్టలేదు. పోలీస్ స్టేషన్ గడప కూడా దొక్కలే. కంప్లైంట్ అంటే కూడా నాకు తెలియదు. అలాగే స్వచ్ఛంగా స్వేచ్ఛగా హ్యాపీగా బ్రతుకుతూ ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళు మీ మధ్యన ఉన్నా. అయితే ఈ పోలీస్ కంప్లైంట్ సినిమా వచ్చిన తర్వాత నాకు బయట నుంచి ఫోన్లు ఏమొచ్చినాయి అంటే వైజాగ్ నుంచి కానీ అటు మా భీమవరం, కాకినాడ, రాజమండ్రి అండ్ కరీంనగర్, వరంగల్లో ఉన్న నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఫోన్ చేసి సినిమా చాలా బాగుందిరా, చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్ కంటెంట్ అది. పోలీస్ కంప్లైంట్ అంటే చాలామంది అనుకుంటారు ఏదైనా సీరియస్ ఇష్యూని డిస్కస్ చేశారేమో, ఏదైనా క్రైమ్ థ్రిల్లర్ ఏమో ఇలా అనుకుంటారండి. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుతూనే ఉంటారు. ఇందులో ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ అంటే మేము చాలామంది, నేను సప్తగిరి శ్రీనివాసరెడ్డి గారు అండ్ మా భాస్కర్, చాలామంది మేమందరం ఎంత అద్భుతమైన డైలాగ్స్ రాశారంటే సంజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు రాసిన డైలాగ్స్కి ఇవాళ జనం అందరూ నవ్వుతూ ఎంటర్టైన్ అవుతున్నారు. అంటే ఎంటర్టైన్మెంట్ విత్ మీకు యాక్షన్ ఉంటుంది. వరలక్ష్మి శరత్కుమార్ గారు కూడా చాలా చాలా అద్భుతమైన ఫైట్స్ చేశారండి. నిజంగానే ఆవిడకి వేలుకి ఫ్రాక్చర్ అయింది. ఆ ఫ్రాక్చర్ అయినా కూడా ఆవిడ ఒక 3 days 4 days గ్యాప్ తీసుకోకుండా వర్క్ చేశారు. ఆవిడకి మనస్ఫూర్తిగా అభినందనలు. మేమందరం ఆవిడతోనే ఉన్నాం టీమ్గా, ఒక పోలీస్ క్యారెక్టర్ చేస్తే నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన మేగోడ్ సంజీవ్ గారికి, అలాగే నిర్మాతలకి, కృష్ణ సాయి గారు. నిజంగానే తెలుగు సినిమా పరిశ్రమలో అందం అంటే, అందం గురించి, ఒక మగాడి పనితనం గురించి, ఒక మగాడి ఫెరోషియస్ గురించి మాట్లాడాలంటే సూపర్ స్టార్ కృష్ణ గారి గురించే మాట్లాడాలి. ఆయన తర్వాతే ఈ రకరకాల అందాలన్నీ వచ్చినాయి. ఎక్కడ మచ్చలేని మహానుభావుడైన అద్భుతమైన నటుడు, మనందరికీ తెలుసు. అలాంటి మంచి మనిషి ఆయన ఓన్ చేసుకుని ఆయన అభిమానిగా ఎదిగి ఇవాళ ఆయన కోసం ఒక పాటని ఈ సినిమాలో పెట్టినందుకు కృష్ణసాయి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. చాలా మంచి పాట. ఎందుకంటే లక్షలాది మంది కృష్ణ గారి అభిమానులు అందరూ కూడా ఆ పాటను చూసి మళ్ళీ మా బాస్ను మా ముందుకు తీసుకొచ్చారంటున్నారు. అది చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం కూడా. అలాంటి సినిమాలో మేము చిన్న పాత్రలమైనందుకు, అలాంటి మంచి సినిమాలో చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు అవకాశం ఇచ్చిన మేగోడ్ సంజీవ్ గారికి, నిర్మాతలకి, అన్న ప్రసన్న కుమార్ గారు అన్నయ్య అని అంటాను. ఎందుకంటే భయం వేస్తూ ఉంటుంది కొన్నిసార్లు సినిమాలకు సంబంధించిన చాలా సందర్భాలు. రేపు నేను కూడా కొన్ని సినిమాల్లో చిన్న హీరోగా ఒక 2-3 సినిమాలు చేస్తున్నా. అలాంటి భయానికి భయపడుతున్నప్పుడు ఒక వ్యక్తి ఇండస్ట్రీలో నిలబడ్డారంటే ఆయన ప్రసన్న కుమార్ గారు. ఎప్పుడు ప్రసన్న వదనంతో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు చాలాసార్లు ఏం చేయాలని భయపడుతున్నప్పుడు లేదు సురేష్ ఇలాగని ఇప్పుడు ధైర్యం ఉండి వాళ్ళు ఆయన భోజనం చేస్తూ కూడా మధ్యలో వచ్చి నిలబడ్డారు. అందుకు మీకు నిజంగానే చాలా చాలా థ్యాంక్స్ అన్న, మీరు వచ్చి నిలబడ్డారు. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ముఖ్యంగా సార్, మీరు మీ ప్లెయిన్ హార్టెడ్తో, ఎంత మంచి మనసుతో ఈ సినిమాని మీరు చూసిన తర్వాత నాకు నచ్చింది. ఈ సినిమా నన్ను ఎంటర్టైన్ చేసింది అన్నారు. అందులో మేము ఉన్నందుకు, మీరు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసినందుకు మీకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. మేము ఎంత దారుణంగా ఉన్న క్యాప్లు ఇటు వెళ్ళిపోయి మొఖాలు ఎలా ఉన్నా చిరాకు ఉన్న మమ్మల్ని సర్దుకుంటారు బాబు అని చెప్పి మా కెమెరామెన్ ఎంతో అద్భుతంగా చూపించారు. ఆయన కూడా థ్యాంక్ యూ. అలాగే గ్యాప్ ఇస్తున్నా లైట్గా. గంటా శ్రీనివాస్ అన్నయ్య చాలా చాలా సపోర్టివ్ ఈ సినిమాకి. నేను గతంలో ఆదిపర్వం చేసినప్పుడు కూడా అన్నయ్య లేకపోతే ఏంటంటే నేను చెప్పాను కదా, అది బలం అయితే ఇది ధైర్యం అనమాట. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు టక్మని దాన్ని సెట్ చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి గంటా శ్రీనివాసరావు గారు. ఇండస్ట్రీలో ఉన్న ఆయన అనుభవంతో ఈ సినిమా ముందుకెళ్ళడానికి, ఈ సినిమా ఎంత విజయవంతం కావడానికి ఎంతో ఆయన సహకారాలను అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ వర్డ్, పోలీస్ కంప్లైంట్ ఎటువంటి కంప్లైంట్ లేకుండా కాంప్లిమెంట్తో సూపర్ హిట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. ట్రైలర్ లాంచ్ నుంచి ప్రతి ఈవెంట్కి కూడా నిజంగా మీరు మంచి ప్రమేషన్తో ఈరోజు ఇంత మంచి ఓపెనింగ్స్ రావడానికి కారణమైంది. అలాగే నిన్న మీరు రాసిన రివ్యూస్ కూడా చాలా ప్లస్ పాయింట్ అయింది. నాకు అన్నయ్య చెప్పినట్లు బెంగళూరు నుంచి కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, బెంగళూరులో కూడా చాలా బాగుందని. సో నేను ట్రైలర్ లాంచ్ అప్పుడు చెప్పాను ఇది సీరియస్ కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని. నిజంగా కథలో అంటే ఈ ఖాళీ ఎంటర్టైన్మెంట్ కాకుండా కథలో భాగంగా స్క్రీన్ ప్లే అలా కుదిరింది.
డైరెక్టర్ గారు చక్కటి డైలాగులు కానీ స్క్రీన్ ప్లే కానీ సో ఈరోజు ప్లస్ అయింది. అంటే సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ కాకుండా ఒక మంచి మెసేజ్ కూడా, అంటే మన కర్మ సిద్ధాంతం అనేది అది కుదిరింది. నిజంగా పరమశివుడు ఆశీస్సులతో మరి అన్ని సమపాల్లో కుదిరినాయి కాబట్టి ఈరోజు ఎంత హ్యాపీగా, ఇంత రెస్పాన్సిబిలిటీగా ఉంది. అలాగే పోలీస్ క్యారెక్టర్ కాబట్టి నిన్న నా స్టేటస్లో పెట్టినందుకు ఒక 2 సినిమాలు కూడా పోలీస్ క్యారెక్టర్ చేస్తారని నాకు కాల్ రావడం నిజంగా ఎంత సంతోషం అంటే, మళ్ళీ 16th బతుకమ్మ కొన్ని సినిమాలు హిట్ సినిమాల తర్వాత మళ్ళీ ఇంత సంతోషం, ఇంత హ్యాపీనెస్ వేసింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, క్యారెక్టర్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే కృష్ణసాయి గారు ఎంత సున్నితం అంటే ఆయన మాట కానీ ఆయన ఏమైనా మాట్లాడే విధానం కానీ ఒకవైపే చూశాను, రెండో వైపు ఆయన ఫైట్లు డ్యాన్సులు ఆశ్చర్యం వేసింది. ఇంత మాస్ కూడా ఉందా సార్లో? నిజంగా గుడ్ జాబ్ సార్, నిజంగా చాలా బాగా చేశారు. అలాగే మా చిన్నారి పాప నిజంగా నాతో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలి, నిజంగా గవర్నమెంట్ వాళ్ళు కూడా థ్యాంక్ యూ ఆల్ గవర్నమెంట్స్. ఎందుకంటే హాలిడేస్ కూడా 12th 15th వచ్చినాయి కాబట్టి నిజంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాం. నిజంగా ఫ్యామిలీతో వెళ్ళాను. మా పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది. నిజంగా చిన్నారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎంత బాగా చేసిందంటే అసలుకి నిజంగా గాడ్ బ్లెస్ యూ అమ్మ. ఫ్యామిలీతో వస్తున్నారు జనాలు కూడా, ఎందుకంటే ఈ హాలిడేస్ కూడా నిజంగా మాకు ఆ పరమశివుడి ఆశీస్సులే అనుకుంటున్నాను సార్. హాలిడేస్ కూడా మాకు కలిసి వచ్చాయి. నిజంగా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వచ్చారు. వాళ్ళు నిజంగా ఎలా ఉంది సార్ అంటే, బాగుందండి మళ్ళీ పెంచుతున్నాం థియేటర్లు అంటే, నిజంగా అంతకన్నా సంతోషం ఏముంటుంది. నిజంగా సార్ సురేష్ అన్న చెప్పినట్లు మీకు ఏ థియేటర్ ఎక్కడ మీకు ప్రమోషన్కి మేము తప్పకుండా అందుబాటులో ఉంటాము. అలాగే మరి మా ప్రసన్న కుమార్ గారు ప్రతిదానికి కూడా ఆశీర్వదించి ఏ ప్రోగ్రామ్ ఉన్నా మా పెద్ద దిక్కులాగా మమ్మల్ని సపోర్ట్ చేస్తుంటారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ అందరికీ. అలాగే మా కెమెరామెన్ సార్, ఎందుకంటే డైరెక్టర్ గారు కెమెరామెన్ గారు ఎన్నో సినిమాలు చేశారు, వాళ్ళ కోఆర్డినేషన్ బాగుంది కాబట్టి ఈరోజు ఇంత అందంగా ఈ సినిమా వచ్చింది. నిజంగా ఇంత హ్యాపీనెస్, ఇంత సక్సెస్కి కారణం అన్నీ కుదిరినాయి కాబట్టి. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఆశీస్సు బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలి. నిజంగా పోలీస్ కంప్లైంట్ ఒక మంచి మూవీస్ చూసి మీరు బయటకు వస్తారు. తప్పకుండా మిగతా వాళ్ళు కూడా ఈ వీకెండ్స్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 22 నిజాలు ఉన్నాయి. నిజంగా నిజంగా నిజం నిజంగా నిజంరా మన సినిమా విజయంతో. థ్యాంక్ యూ. నీ గురించి చెప్పడం మర్చిపోయాను, ధనస్విని కదా అలా కనపడుతుంది బుద్ధిగా కూర్చుని. కాదండి బాబు, అసలు సెట్లో అది ఎక్కడ అంటే ఏ నిమిషం ఎక్కడ ఉందో నెత్తుకోవడానికి చాలా టైం పట్టింది మా డైరెక్టర్ గారికి. షార్ట్ పెట్టాక ఎక్కడ ఉందంటే ఎక్కడో దూరేది, ఎక్కడో ఉండేది ఆటలో 24 గంటలు. బట్ చాలా చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ ఫస్ట్ సినిమా అయినా కానీ వాళ్ళ డాడీ ఆయన కూడా థ్యాంక్స్ చెప్పాడు. ఇక్కడే ఉన్నారు ఆయన. చాలా ఓపికగా ఉన్నారు సార్ మీరు. మేము మాతో ఓపికగా ఉన్నారు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ పండు. హాయ్ అందరికీ నమస్తే, నా పేరు తనస్విశ్రీ. సో అందరూ సినిమాలో చాలా బాగా చేశారు. సినిమా కూడా చాలా బాగుంది, అందరూ చూడండి. కృష్ణ సాయి గారు కూడా చాలా బాగా చేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ మూవీ డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్స్. ఇంకా అందరూ కూడా బాగా చేశారు. వరలక్ష్మి గారు, మీ ఇద్దరు జెమిని సురేష్ గారు కూడా బాగా చేశారు. అజయ్ గారు కూడా బాగా చేశారు. సార్ మీరు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ కూడా అనిపించింది. సో అందరు చూసి సినిమాని బ్లాక్ బస్టర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కృష్ణసాయి గారు మీరే మాట్లాడాలి. మీడియా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఆల్. ఎంఎస్కే పరమేశ్వరి ఫిలిమ్స్ బ్యానర్లో బాలకృష్ణ మహారాణ్ గారు నిర్మించిన పోలీస్ కంప్లైంట్ సినిమా సంజీవ్ మేగటి గారు దర్శకత్వం వహించారు. సినిమా నిన్ననే అన్ని రాష్ట్రాల్లోనూ సక్సెస్ఫుల్గా గ్రాండ్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన ప్రతి చోట నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఒక పాజిటివ్ రెస్పాన్స్ సినిమా మీద. చూసిన ప్రతి ఒక్కరూ బాగుంది అంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి మీద చిత్రీకరించిన సాంగ్ హైలైట్ అంటున్నారు. మాతో పాటు మాకు బాగా సహకరించిన రిలీజ్ కోసం మన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నా ఫార్ములా ఒకటే, ఫర్గివ్ అండ్ ఫర్గెట్. అందుకే నేను హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే నిన్న మార్నింగ్ చేశారు సినిమా రిలీజ్ అంటే కదా సార్ అని. అలాగే సాయంత్రం 6:30కి ఫోన్ చేసి ఎవరినో పంపారో తెలీదు, వాళ్ళు సినిమా చూసి అతనికి చెప్పారు నవీన్ చంద్ర గారికి. ఆయన చాలా హ్యాపీగా మళ్ళీ ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది అంటున్నారండి.
నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా చెన్నైలో ఉన్నాను. ఒక 2 డేస్లో రాగానే నేను కంపల్సరీగా మిమ్మల్ని కలిసి మీతో పాటు సినిమా చూస్తున్నారు. ఈ సందర్భంగా నవీన్ చంద్ర గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇప్పుడు చివరిగా పిఆర్ఓ పద్మాలయ పిఆర్ఓ శర్మ గారు, బాలాజీ శర్మ గారు మాట్లాడతారు, కంక్లూడ్ చేస్తారు సభని. ఈ పోలీస్ కంప్లైంట్ చిత్రానికి విజయోత్సవ సభకి చిరునవ్వుతో ఆకలి బాధను తట్టుకుని కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రసన్న కుమార్ గారికి నమస్కారం తెలియజేస్తూ, చిత్ర నిర్మాత బాలకృష్ణ మహారాణి గారు, దర్శకులు సంజీవ్ మేగోటి గారు, మా కథానాయకుడు సూపర్ స్టార్ కృష్ణ గారి సీనియర్ ఫ్యాన్ కృష్ణసాయి గారికి అభినందనలు తెలియజేస్తాం. ఈ చిత్రం నిన్న తెలుగు, కన్నడం ఈ 2 భాషల్లోనూ తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక స్టేటు, అలాగే మహారాష్ట్రలో కూడా కొన్ని ప్రాంతాల్లో దాదాపు 350 నుంచి 500 థియేటర్ల మధ్యలో రిలీజ్ అయింది. అండమాన్లో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మేము నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సప్తగిరి థియేటర్లో మా చిత్ర యూనిట్ అంతా కూడా వెళ్ళి చూసి రావడం జరిగింది. చిత్రం ఆద్యంతం చాలా బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా దర్శకులు సంజయ్ మేగోటి గారు, ఆయన రచన, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని కథాంశంలోని భాగంగా ఈనాడు సమాజంలో జరుగుతున్న సామూహిక అత్యాచారాలకి నిరసనగా ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళ పాప, అంటే వాళ్ళ కూతురు, వీళ్ళందరినీ ఏ విధంగా బుద్ధి చెప్పింది అనే కాన్సెప్ట్తో డైరెక్టర్ గారు చాలా చక్కగా స్క్రీన్ ప్లే తయారు చేసి ఆద్యంతం అందరినీ ఆకట్టుకునేట్టుగా రూపొందించారు. ఇందులో ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ గారు మీద అభిమానంతో డైరెక్టర్ సంజీవ్ గారు వచ్చిన ఆలోచనతో నిర్మాత గారితోనూ కథానాయకుడు సాయి గారితోనూ చర్చించి సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా టైటిల్స్తో మిక్స్ చేసి ఒక పాట తయారు చేసి కటౌట్లు, ఫోటోలు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుని కృష్ణ గారి బర్త్డే ఫంక్షన్ ఎప్పుడు జరిగినా సరే, ప్రతి సంవత్సరం ఎక్కడ జరిగినా సరే చాలా గ్రాండ్గా జరుగుతుంది. అభిమానులు ఎక్కడ బర్త్డే జరిగినా సరే వెళ్ళటం అనేది మాకు ఆనవాయితీ. అలాగే ఈ బర్త్డే ఫంక్షన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఉత్సవానికి అనే కాన్సెప్ట్లో సాంగ్ పెట్టారు. ఆ సాంగ్ చాలా చాలా బాగా నచ్చింది కృష్ణ గారి అభిమానులందరికీ. కృష్ణ గారి అభిమానులందరూ కూడా, చూసిన వాళ్ళు, చూడాలనుకుంటున్న వాళ్ళు కూడా ఆ చిత్ర యొక్క పాటని బాగా తీశారని చెప్పి అర్థం చేసుకుని వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమాకి మాస్ టైటిల్, పోలీస్ కంప్లైంట్ అనే మాస్ టైటిల్ ఎలాగైతే థియేటర్కి జనాలను రప్పిస్తుందో ప్రేక్షక దేవుళ్ళని, అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి స్పెషల్ సాంగ్ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉందని అభిమానుల్లో కలిగిన ఉత్సాహం, దానికి తగ్గట్టుగా సినిమా మీద వచ్చినటువంటి రిపోర్టు, ఈ పోలీస్ కంప్లైంట్ కన్నా ఈ సినిమా విజయవంతమైంది అనే రిపోర్టే చాలా బాగా వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని ఈ సినిమా ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం లోపల ఈ 3 రోజుల్లో ఈ యొక్క రిజల్ట్స్ని బట్టి సినిమాకి ఆదరణ పెరుగుతుంది. ముఖ్యంగా నైజాంలో రాఘవేంద్ర రెడ్డి గారు తొలిసారిగా తన సినిమా డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించి చక్కగా చిన్న చిత్రం అనే భావన లేకుండా లిమిటెడ్ చాలా పద్ధతిగా థియేటర్లు మేనేజ్ చేసి రిలీజ్ చేశారు. బహుశా సోమవారం లోపు ఒక పెద్ద సినిమా థియేటర్ రిలీజ్ అయితే ఎన్ని థియేటర్లు ఉంటాయో అన్ని థియేటర్లు స్థాయికి తీసుకెళ్ళి ఆయన చాలా తృప్తిగా ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ ప్రారంభోత్సవం నాకు ఎంతో సంతోషించిందని చెబుతారని అనుకుంటున్నాను నేను. రెండోది, తర్వాత జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం ఎప్పుడు మాటల్లో, గ్రామ సింహాలు ఒక ఏనుగు వెళ్తుంటే ఎంత అరగటానికి ప్రయత్నించినా, ఎంత కరవడానికి ప్రయత్నించినా ఆ ఏనుగుని ఏం చేయలేవు. ఏనుగు కుంభస్థలాన్ని కూడా బద్దలు కొట్టలేవు. అలా ఈ రకరకాల వాదనలు, వివాదాలు అన్నిటినీ సమిసిపోయి మా ప్రసన్న కుమార్ గారు ఇచ్చిన సలహా సూచనలతో చక్కగా ఎటువంటి వివాదాలు లేకుండా అందరూ సామరస్యంగా అర్థం చేసుకుని ఈ సినిమా విడుదలవడానికి, అలాగే చక్కటి విజయం సాధించడానికి కారణమైంది అని మేము భావిస్తున్నాం. ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడానికి సహకరించిన మీడియా మిత్రులకి, అలాగే ప్రేక్షక దేవుళ్ళకి, సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులకి మా అభినందనలు తెలియజేస్తూ సెలవు. కాదు సంజీవ్ గారు,
ఇప్పుడు సార్. మొన్న ప్రెస్ మీట్ పెట్టారు, ఆమె రాలేదని చెప్పారు, గొడవ అయింది. అవును. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిండ్రు, ఆ పెద్ద మనిషి వీళ్ళు సారీ చెప్పారు పెద్ద మనసుతో అంటున్నారు. సంతోషం, మాకేం ఇబ్బంది లేదు, సారీ చెప్పండి మీరు. కానీ మీరు ఎట్లయితే మీడియా ముందుకు సారీ చెప్తుండ్రో అట్లానే మీ హీరోయిన్ కూడా వచ్చి మీడియా ముందు సారీ చెప్తే అయిపోయేది కదా పని. ఎందుకు రాలేదు ఆమె? అంటే యాక్చువల్గా నేనైతే వివాదం కూడా నేను మొదలు పెట్టలేదు, నేను గొడవ చేయలేదు. నేను ఓన్లీ నాకు జరిగినటువంటిది నా సినిమా కోసం జరిగినటువంటి ఆవేదన గురించి మాత్రమే చెప్పాను. మీ అందరూ ఆ రోజు ఉన్నారు. నిందించడం కాదు, అది నాకు ఇలా జరిగింది, నేను నా సినిమాకి న్యాయం చేస్తే బాగుంటుంది, సినిమా ముందు రిలీజు రేపనగా కూడా రాకపోతే ఎలాగా అని అన్నాను. తర్వాత అది చాలా పెద్ద వైరల్ అయిపోయి చాలా అంటే మా సినిమాకి మైనస్ కాలేదు కానీ ఆవిడకి మైనస్ అవుతుందేమో అన్న ఒక ఇది వచ్చేసింది అనమాట. అంటే బయట అందరూ కూడా నెగిటివ్గా మాట్లాడుకోవడం. ఎందుకంటే ప్రతి నిర్మాత కష్టపడి ప్రతి రూపాయి పోగేసుకుని సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడైతే సినిమా చేయడమే కష్టంగా ఉంది. ఎందుకంటే నేను కూడా 31 ఇయర్స్ ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి ఒకప్పుడు అంటే ప్యాషనెట్తో వచ్చేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఊళ్ళో సినిమాలు తీస్తున్నారు. ఫోన్లతోటి షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి తీసుకొని వెళ్ళిపోతున్నారు. షార్ట్స్ తోటి కూడా సక్సెస్ అవుతున్నారు. అలాంటిది ఒక పెద్ద సినిమా చేసి కోట్లు ఖర్చు పెట్టి రిలీజ్ అయ్యే టైంలో ఆర్టిస్ట్ ఉంటే బాగుంటుంది అని నేను చెప్పాను. దానికి ఆవిడ వేరేలా తీసుకుని ఆవిడ వేరేలాగా ఫీల్ అయ్యారు. ఫీల్ అయిన తర్వాత మా నష్టాన్ని పూడ్చాల్సిందే అని చెప్పేసి మేము కంప్లైంట్, ప్రొడ్యూసర్ గారు ఆవిడ మీద కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పేసి కంప్లైంట్ సీరియస్గా కంప్లైంట్ వెళ్ళింది. అది ఇష్యూ ఇంకా పెద్దది అయ్యేది. పెద్దది అవ్వడం వల్ల అందరికీ నష్టం ఎందుకులే అని పెద్ద మనసుతోటి ఆయన పెద్ద మనిషి ప్రసన్న కుమార్ గారు పిలిచి ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పారు. అఫ్కోర్స్ ఆవిడ ఇప్పుడు కూడా సినిమా ప్రేమించే వ్యక్తి కాబట్టి సినిమా కోసం కష్టపడ్డారు, అందులో డౌట్ లేదు, కష్టపడ్డారు కాబట్టి ఆవిడ పోస్ట్లో నేను సారీ చెప్పింది పెట్టుకున్నారు. పోస్టులు అంటే ఒక 5 లక్షల మంది 10 లక్షల మంది చూశారు. దర్శకుడు సంజీవ్ మేగోటి సారీ చెప్పాడు, నిజం గెలిచింది, దానికి సారీ యాక్సెప్టెడ్ అని పెట్టారు. అంటే నిజమేం గెలిచిందో తెలీదు, నిజాలు ఎందుకంటే భగవంతుడికి తెలుసు కాబట్టి దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేశాను. కాకపోతే ఏంటంటే ఆవిడ ఇచ్చినటువంటి 12 సెకండ్ల బయట ఏదైతుందో 12 సెకండ్లే ఇచ్చారు. అంటే సినిమా ఇన్ని కోట్లు ఇన్ని రోజులు వర్క్ చేసేసి ఒక 12 సెకండ్లో పోలీస్ కంప్లైంట్ సినిమా రేపు రిలీజ్ అవుతుంది, దానికి ఆల్ ది బెస్ట్, డైరెక్టర్ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. సో అది ఆవిడ పోస్టులు పెట్టుకుంటే బాగుండేదని అనిపించింది. ఎందుకంటే అది చూస్తారు పోస్ట్లో, నేను సారీ చెప్పింది చూస్తారు, అది చూస్తారు. కానీ దాన్ని మాత్రం పెద్దగా పెట్టి దీన్ని అసలు అందులో పోస్ట్లో పెట్టలేదు. దానికి కూడా చాలా ఫీల్ అవ్వాలి, గొడవ పడాలి, మళ్ళీ ప్రసన్న కుమార్ గారి దగ్గరికి వచ్చేసి కంప్లైంట్ ఇవ్వాలి. ఈ పోలీస్ కంప్లైంట్ రోజు కంప్లైంట్లో గొడవ అవుతుందని చెప్పేసి అనుకుంటారేమో అని అక్కడికి ఆగాం. కంప్లైంట్ వెనక్కి తీసుకుంటారా మరి? కంప్లైంట్ అలాగే ఉండిపోయింది, వెనక్కి తీసుకోవాలా లేదా అనేది ఇంకేం తెలియట్లేదు. ప్రసన్న కుమార్ కోర్టులో ఉందా? ప్రసన్న కుమార్ గారి కోర్టులో ఉంది ప్రస్తుతానికి. కాకపోతే ఏంటంటే అందరూ సినిమా వాళ్ళం, మళ్ళీ ఎవరో చాలామంది అడిగారు ఏంటి రోజుకి ఆర్టిస్ట్కి 50,000 ఇవ్వాలి, 40,000 ఇవ్వాలి, ఖర్చులకి సపరేట్గా రెమ్యునరేషన్ కాకుండా. అంటే ఒక అమ్మాయి ఎవరో విష్ణుప్రియ అనే అమ్మాయి ఒక ట్వీట్ చేసింది, ఏదో పెట్టుకుంది, నా వీడియో పెట్టేసుకొని. నేనెవరు ఆవిడకి తెలియదు, ఆవిడెవరో నాకు తెలియదు నిజం చెప్పాలంటే. ఆవిడ పెట్టారు ఏంటంటే డబ్బులు కేవలం యాక్టింగ్కే ఇస్తారు, ప్రమోషన్కి ఇవ్వరు అని. అంటే ఆవిడకి తెలియనిటువంటి మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సంబంధం లేని విషయాల్లోకి వేలు పెడుతుంటారు కదా, అలా పెట్టిందండి ఆవిడ. సభలో లేని వ్యక్తుల గురించి మనకు ఎందుకు కానీ అలా పెట్టారన్నట్టు పాపం. పెడితే అంటే సంబంధం లేని అంటే ఈ సినిమాకి సంబంధం లేకుండానే మీరు అంటే నేను మాట్లాడింది తప్పు, కేవలం మీరు డబ్బులు ఇచ్చింది యాక్టింగ్కి మాత్రమే, ప్రమోషన్స్కి కాదు అని చెప్పేసి ఆవిడ పెట్టింది. సో మా దగ్గర అగ్రిమెంట్ ఉంది, ప్రసన్న కుమార్ గారు 14th క్లాజ్ అని చెప్పేసి జడ్జి గారు అలాగే చెప్పారు. సినిమా ట్రై చేయి ఆమెతోనే. ఏది ఇప్పుడు నువ్వు చెప్తున్నా ఆమెతో నెక్స్ట్ సినిమా ట్రై చేయి. అంటే అయిపోయింది కదా, ఎపిసోడ్ అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ సినిమా ఆమెతో ట్రై చేయి. అంటే మళ్ళీ కాంట్రవర్సీకి వచ్చి నేను ప్రతి సినిమాకి ఇలాగ మీడియా ముందు కూర్చొని వాళ్ళతో గొడవ పడుతూ ఉండాల్సిన అవసరం లేదు, అంతే కదా. లక్ష్మీనారాయణ గారు ప్రొడ్యూసర్ కాబట్టి సరే ప్రసన్న కుమార్ పైసలు ఇస్తాడు, మనం ప్రొడ్యూస్ చేద్దాం. రైట్, ఆయన ఇస్తారు కాబట్టి డెఫినెట్గా ఇస్తారు, అందులో డౌటే లేదు. కాకపోతే ఏంటంటే నా ఆవేదన ఏంటంటే ప్రమోషన్స్కి సపరేట్గా అది ఇది అని చెప్పేసి అంటే నేను మాట్లాడింది ఏంటంటే ప్రమోషన్స్కి కూడా డబ్బులు ఇవ్వటం రావడానికి పోవటానికి అని అంటే ఇక ప్రొడ్యూసరు బతకడు. ఏ సంబంధం లేకుండా అంటే వీళ్ళు యాక్ట్ చేశారు, జమిని సురేష్ గారు జస్ట్ కాల్ చేస్తే వచ్చేసారు.
ఆయన నాకు నేను ప్రమోషన్కి వచ్చినందుకు నాకు కారు ఏమి ఇస్తారు, పెట్రోల్ ఏమి ఇస్తారు, లేదా భోజనం పెడతారని అడగలే, వచ్చారు. అలాగే విజయభాస్కర్ గారు వచ్చారు. సినిమాలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు, అంటే డిఓపి గారు ఇక్కడ కాదు, బెంగళూరు, ఆయన ఖర్చు పెట్టుకొని ఆయన వచ్చి 4 రోజులు మన వెంట తిరుగుతున్నారంటే దేనికోసం? సినిమా మీద ప్రేమతోటే కదా. అదొకటే చెప్పాను నేను. దాన్ని నెగిటివ్గా తీసుకొని ఆవిడ పెద్ద చేసుకుంది తప్ప నేను చేసుకోలేదు అంతే. ప్రసన్న కుమార్ గారు, ఇప్పుడు ఈ పూర్తి ఎపిసోడ్లో ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటున్నారా మీరు? అంటే డైరెక్టర్ గారు చాలా ఆవేదన చెందారు, చాలా ప్రెస్ మీట్లలో చెప్పారు, రావాల్సింది అందరూ మీడియా వాళ్ళము అడిగాము. సినిమాకు ముఖ్య ప్రధాన పాత్రలో పోషించిన హీరోయిన్ రాకపోతే ఎలా అని అడిగితే నేను సమాధానం చెప్పారు, చాలాసార్లు జరిగింది. ఒక 12 సెకండ్ల వీడియోతోనే కంప్లీట్ అయిపోతుందా? డైరెక్టర్ గారు సారీ చెప్పడం వల్ల అయిపోతుందా? మిగతా సినిమాలో కూడా మీరు ఇలాంటి పరిష్కారాలు చూసిస్తారా? ముందు కూడా దీనికి పరిష్కారం అయిపోయింది అనుకుంటున్నారా మీరు కంప్లీట్గా? అంటే యాక్చువల్గా ప్రమోషన్కి రాని దానికి ఆవేదన చెందారు, అది వాస్తవం. ఆయన ఆవేదనని అర్థం చేసుకుని దాని ప్రకారం ఆయన ఆవేదన ఏదైతే ఉందో అవతల వాళ్ళు దాన్ని బాధపడిన ఫీలింగ్కి వెళ్ళింది. సో ఇక్కడ బాధపడిన దగ్గర ఒక కుటుంబంలో ఇంటర్నల్గా జరిగే మ్యాటర్స్లో ఎవరో ఫీల్ అవ్వకూడదు అనే దగ్గర సరే ఒక రకంగా మేగూడి సంజీవ్ గారు చాలా పెద్ద మనసు చేసుకుని చాలా ఇదిగా సరే ఆవిడకి ఆ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆవిడకి క్షమాపణ చెప్తాను అంటే ఆయన క్షమాపణ కూడా తప్పు చేసినందుకు కాదు, కేవలం ప్రొడ్యూసర్ని సేవ్ చేసుకోవాలి, ఇది ఇండస్ట్రీ శ్రేయస్సు కోసం, ఈ ఇండస్ట్రీలో ఇది ఇష్యూలు చేయటం వద్దు అనే దగ్గర పెద్ద మనసుతో ఆయన క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పిన దాంతో సరే ఆవిడ కూడా సంతృప్తి చెంది ఏ ప్రమోషన్కి అయితే అంటే ఒక ప్రమోషన్కి ఆవిడ ఆల్రెడీ వచ్చారు, సినిమా చేశారు, సినిమాలో కూడా ఏలు ఇరిగినా కూడా ఆవిడ దానికి ఆల్టర్నేటివ్గా ఇచ్చేసి ఆవిడ సినిమాలో అండర్ ప్రొడక్షన్కి చాలా కోఆపరేట్ చేయడం జరిగింది. ప్లస్ ఆవిడ కూడా ఒక తెలుగు ఆవిడకి పుట్టిన కూతురు, ఆవిడ తెలుగు ఆవిడ ఒక భీమవరంకి చెందిన శరత్ కుమార్ గారి భార్య ఛాయ అనే ఆవిడికి కూతురు, ఆవిడ ఒక తెలుగు ఆడపడుచు లెక్కే. సో ఆ ఇదిలో ఆవిడ పాపం సినిమా పరంగా షూటింగ్ పరంగా అన్ని రకాల కోఆపరేట్ చేశారు. సరే ఒక ప్రమోషన్కి వచ్చారు, ఫర్దర్ రాలేదు అన్న దగ్గర సరే దానికి మళ్ళీ ప్రమోషను ఆవిడ చేయటం కూడా జరిగింది. నిన్న రాత్రి వరకు కూడా, నిన్న ఈవినింగ్ ఒకవేళ ప్రమోషన్ ప్రోగ్రామ్ ఉంటే డెఫినెట్గా ఆవిడ వచ్చి ఆవిడ ప్రమోషన్ చేసేవారు. సో ఇదేంటంటే టీ కప్పులో తుఫాన్ లాగా అది అయిపోయిందని అనుకున్నాం. కంఫర్టబుల్. నేను అడిగేది ముందు కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తే పరిష్కారం ఇంతలోనే అది సిచ్యుయేషన్ తగ్గట్టుగా సిచ్యుయేషన్ పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు దీని పరిష్కారం అని అంటే ఏం చేస్తాం? డెఫినెట్గా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వీళ్ళు కంప్లైంట్ ఇస్తే మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లెటర్ పంపిస్తాం, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లెటర్ అటు వెళ్తుంది. ఇది ఇష్యూ. ఇప్పుడు బేసికల్లీ ఆవిడ సినిమా అండర్ ప్రొడక్షన్ చేసేటప్పుడు చాలా కోఆపరేట్ చేసింది, ఏలు ఇరిగినా కూడా కోఆపరేట్ చేసింది. ఫస్ట్ ప్రమోషన్ ప్రోగ్రామ్కి వచ్చారు, వీళ్ళ అగ్రిమెంట్లో క్లియర్గా ప్రమోషన్ ప్రోగ్రామ్స్కి రావాలని ఉంది. సమ్ వ్యక్తిగత కారణాల వల్ల ఆవిడ రాలేకపోయారు. సరే మళ్ళా వచ్చి ప్రమోషన్ కూడా జరిగింది. సో వీళ్ళకి కావాల్సింది ప్రమోషన్కి రావటానికి సంబంధించిన ఆవేదన తప్పితే వీళ్ళకేం వ్యక్తిగతంగా ఏదో పగలు అది కాదు. ప్లస్ ఆవిడ బాగా చేసిందని కూడా డైరెక్టర్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కూడా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ నాతో చెప్పింది, ఆవిడ సినిమాలో అండర్ ప్రొడక్షన్లో ఆవిడ చాలా కోఆపరేట్ చేశారు, ఏ టైం అంటే ఆ టైంకి వచ్చారు, ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేశారు. కానీ మాకు కండిషన్ ప్రమోషన్ రావాలని దగ్గర ప్రమోషన్కి రాలేని ఆ బాధతో చెప్పడం జరిగింది. ఆ బాధకి ఏం చేయాలి? ప్రమోషన్ ఇవ్వాలి. సో ఆవిడ మళ్ళీ ప్రమోషన్ ఇచ్చారు. సో ఇది కంఫర్టబుల్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఇప్పుడు మా లక్ష్మీనారాయణ గారు విష్ణుప్రియ గురి గురించి ఆలోచిస్తున్నారు, కానీ అది వదిలేసి మళ్ళా వరలక్ష్మి శరత్ కుమార్ గారితో మీరు డైరెక్టర్గా సినిమా చేయండి, దానికి మేము ఉంటామని చెబితే ఇంకా బాగుండేది. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సినిమా ముందుగా మీకు కంగ్రాట్స్. సినిమా రిజల్ట్ మీకు ఎలాంటి స్పందన వచ్చింది? అలాగే ఈ సినిమాకి పార్ట్ 2 చేసే ఆలోచన ఏమైనా ఉందా? సినిమా అయితే చాలా బాగా వచ్చింది. అంటే బయటకు వచ్చిన తర్వాత జనాల స్పందన చాలా బాగుంది. వాళ్ళందరికీ సినిమా చాలా నచ్చింది, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకి. ఎందుకంటే ఇందులో ఒక హారర్ సినిమా లేకపోతే థ్రిల్లర్ సినిమాలు ఫుల్ యాక్షన్ ఇది ఉంటుంది, అంటే ఫీమేల్ దీనికి స్పేస్ ఉండదు. కానీ వరలక్ష్మి శరత్ కుమార్ కామెడీ, ఎంటర్టైన్మెంట్, అలాగే సెంటిమెంటు అన్నీ కలగలిపి చేశారు. చాలా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు, అంటే హారర్ అయినా కూడా కామెడీతో వచ్చి చూసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. సో చాలా అంటే వరలక్ష్మి గారి చుట్టూ ఉండేటువంటి మిగతా ఆర్టిస్టుల వల్ల, మంచి కమెడియన్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల కూడా రిలీఫ్ కూడా ఉంది అని చెప్పేసి చాలా మంచి స్పందన వచ్చింది.
ఈ సినిమా విజయం నాకు చాలా గొప్ప తీపి గుర్తు. ఎందుకంటే వివాదంలోంచి వచ్చినటువంటి విజయం ఇది. డెఫినెట్గా ప్రసన్న కుమార్ గారు లక్ష్మీనారాయణ గారు మీరు అడిగే దగ్గర సరే అదెంత అయిపోయింది అంటూ కానీ ఇప్పుడు ఇది ఎగ్జిబిటర్లో పర్సంటేజ్ అది ఇది అంటున్నారు. ఇది ఆల్రెడీ విజయవంతమైన సినిమా 350 ప్లస్ దాదాపు 500 థియేటర్లు ఉంది. ఇది ఎగ్జిబిటర్లు అందరూ పర్సంటేజ్లో ఇచ్చి కోఆపరేట్ చేసి ఇది 500 థియేటర్ల నుంచి 1000 థియేటర్లు చేస్తున్నారా అని ఎగ్జిబిటర్ని అడగండి మీరు ప్రశ్న, వాళ్ళు కరెక్ట్గా సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ అండి. మీరు కాదు మీరు ప్రపంచంలో ఉన్న సినిమా వాళ్ళందరినీ అడగండి. అది ఇది మాకు తెలంగాణ ఆడిందా, ఆంధ్ర ఆడిందా, రాయలసీమ ఆడిందా, కర్ణాటక ఆడిందా, ప్రపంచం ఆడాలని కోరుకుంటాం మేము.